రోజు ఇప్పుడు అక్కడ కుంగిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చేసి విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ అడిగితే ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు సుమూటగా చేసింది ఏది లేదు పని ఇందులో. కాబట్టి ఒక మెయిన్ ఫోర్స్ ఏదైతే మనకు విజిలెంట్గా ఉండవలసిన, దాని పేరు విజిలెంట్గా ఉండవలసినటువంటి వాళ్ళే అసలు కళ్ళు మూసుకొని మాకేం తెలియదు అన్నట్టుగా 10 సంవత్సరాలు ఉండి ఈ రోజు రిపోర్ట్ ఇచ్చేసి ఇలా ఇది జరిగింది, అన్యాయం అల్లే జరిగింది, ఇది ఇందులో వీడు ఇది కల్ప్రిట్ అది కల్ప్రిట్. అసలు మెయిన్ కల్ప్రిట్ ఈజ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నేను గట్టిగా చెప్తున్నాను. అది కూడా ఈ ఈ ఇందులో జరిగిన ఏమన్నా అవకతవకలు వాటికి కారణము మొదలే బయటపడేవి కదా నేను అనేది. అంతా అయిపోయిన తర్వాత ఆ ఆ ఇప్పుడు మనకు అంత అయిన తర్వాత ఈ రోజు మనం దాని మీద మనం ఏం చేస్తున్నాము, టోటల్ గా ఎవరి మీద చర్య తీసుకోవాలి అని చూస్తున్నాం. కానీ ఆ చర్య అలాంటి పని జరగకుండా ఉండడానికే కదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి అది తన యొక్క బాధ్యతల్ని పూర్తిగా విస్మరించిందని నీ ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను నేను. తర్వాత సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అది ఒక ఒరిజినల్ గా 2007లో 5 నుంచి అది గత ప్రభుత్వం అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో రూపకల్పన చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. అప్పుడు అది 11 లిఫ్ట్ల ద్వారా తుమ్మడిహట్టి నుంచి తీసుకొని 11 లిఫ్ట్ల ద్వారా చేవెళ్ళ వరకు, దాని పేరే దానికి ప్రాణహిత చేవెళ్ళ, దాని పేరు ఒరిజినల్ పేరు ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు తీసుకుపోవాల్సిన కాలం. ఇప్పుడు అది ఏమైంది, హెడ్ ఏమైంది, ప్రాణహిత కాకుండా మేడిగడ్డకు వచ్చింది. టేల్ అనేది కనీసం చేవెళ్ళలోకి పోయిందా అంటే చేవెళ్ళ నుంచి తీసేసి దాన్ని సింగూరుకి చేపారు. అంటే హెడ్ అండ్ టేల్ 2 మార్పులు వచ్చినాయి. కాకపోతే మధ్యలో ఉన్నదంతా బాడీ ఏదైతే ఏదవుతుందో సేమ్ అలైన్మెంట్, అందులో ఏ మార్పు లేదు. కాకపోతే మన రిజర్వాయర్ల యొక్క కెపాసిటీస్ మార్చారు. అయితే దీనిలో జరిగిన అన్యాయం అవినీతి అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంత తక్కువ కాలంలో ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇచ్చేటువంటి అలొకేషన్స్ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పెరిగిందండి. నేను 2004 నుంచే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఎక్కువ మోతాదులో, ముఖ్యంగా ఏంటంటే అప్పుడు దీన్ని ఒక జలయజ్ఞం భాగంగా తీసుకొని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని కూడా అమ్మేసి మొత్తం మీద ఎక్కడ దీనికి మన బడ్జెట్ ప్రొవిజన్ ఏదైతే పెట్టారో అన్నిటికీ ఎల్ఓసి రిలీజ్ చేసే పద్ధతిలో జరిగింది వారు ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ వరకు కూడా. కాబట్టి అప్పుడు చాలా వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఆ విధంగా అయింది. దాని కొనసాగింపుగా తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పనులు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా పనులకు మన కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లో కూడా మంచి పేమెంట్స్ ఇవన్నీ కూడా పనులు జరిగినాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మనం టేకప్ చేసినటువంటి 2 మెగా ప్రాజెక్ట్స్, ఒకటి పెద్ద లెవెల్లో కంప్లీట్ గా ప్రాణిత చేవెళ్ళ పేరుని కాళేశ్వరంగా మార్చి దాన్ని మేడిగడ్డకు సిడబ్ల్యూసి వాళ్ళు అక్కడ నీళ్లు లేవని చెప్పడం వలన ఇక్కడికి మార్చి దాన్ని టేకప్ చేసేసి దానికి పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద చేయడం జరిగింది. కరెక్టే. ఎప్పుడైతే మిగతా ప్రాజెక్టులన్నీ కూడా అసలు పండబెట్టారు కదా, ఇప్పుడు మన పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం, వాటికి అసలు నిధులు లేవు, ఏం లేవు, అవి ఆగంగా ఉన్నాయి. దానికి ఏంటంటే అప్పు పుట్టదు కాబట్టి అక్కడ పనులు చేయలేకపోయినరు. అష్యూర్డ్ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ పనులు చేపట్టడం జరిగింది, అప్పులు కూడా దొరికినాయి. ఆ విధంగా అయింది. ఇప్పుడు అందులో ఇక అవినీతి జరగలేదా అంటే డెఫినెట్ గా అవినీతి జరగకపోవడానికి ఆస్కారం లేదు. మనం ఇప్పుడు జరిగినటువంటి ఈ రేట్స్ చూసినా ఏది చూసినా ఇది నేనేమంటున్నంటే ఒక డిపార్ట్మెంట్ కు పరిమితి లేదు. ఇప్పుడు ఈ అవినీతి అనేది టోటల్ గా, ఒకసారి మీకు ఉదాహరణ చెప్తాను. చెప్పండి. కలాం గారు ఒక స్కూల్ కు విజిట్ చేస్తారు. కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి కలాం గారు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లల్ని స్కూలింగ్ అంటే వాళ్ళది మిడిల్ స్కూలా మరి ప్రైమరీ స్కూల్ ఏదో ఉన్నది, వాళ్ళని ఏమంటాడంటే ఏవైతే వస్తువులు మీ దగ్గర ఉన్నాయి కదా, మీ వాచ్ కానీ లేకుంటే మీకు ఏదైనా ఇచ్చినటువంటి ఏదైనా నమ్మకం కానీ ఏదైనా గిఫ్ట్ కానీ మీ ఫాదర్ని అడగండి,
ఇది మీ శాలరీ నుంచి వచ్చిన గిఫ్టా లేకుంటే నువ్వు ఇతరత్ర నువ్వు సంపాదించిన దాని నుంచి ఇచ్చిన గిఫ్టా అని అడగండి అని సార్ అతను స్టూడెంట్స్ ని అతనికి చెప్తాడు, ఎడ్యుకేట్ చేస్తాడు. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ని అడగమని చెప్పేసి, ముఖ్యంగా ఫాదర్ని అడగమని చెప్పేసి. అంటే కలాం గారి యొక్క దృష్టి చూడండి. ఒక చిన్న బాబుని వాళ్ళ పేరెంట్ని అడిగితే అది ఏ విధంగా మారుతాడు చెప్పండి. అసలు నువ్వు ఇది నువ్వు నీ జీతం నుంచి కొన్నవా లేకుంటే నువ్వు వేరే తీరుగా సంపాదించిన దాంట్లో, అక్రమంగా సంపాదించిన దాంట్లో కొన్నవా అని అడగమంటే అడిగిండ్రు వాళ్ళు, అడిగుంటారు వాళ్ళు. కానీ ఆ కలాం గారు ఆ చిన్నప్పటి నుంచే పిల్లలలో అవినీతి అనే విషయాన్ని ఏ విధంగా ఉంటది అని చెప్పడానికి ఆయన దోహదపడ్డారు. మాకు అవినీతితో వచ్చిన వస్తువులు మాకు వద్దు అని అంటే, ఈరోజు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసుకుంటూ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తుండంటేనే అది అవినీతి కదండి. అసలు ఏ విధంగా చదివిస్తారండి? అసలు ఎట్లా చదివిస్తారండి? అసలు వాళ్ళకు వచ్చేటువంటి మహా అంటే ఒక 3-4 లక్షల కంటే, పెద్ద ఉద్యోగి కూడా 3-4 లక్షల కంటే ఎక్కువ ఏం రాదు. అటువంటిది సంవత్సరానికి ఎన్ని లక్షల ఫీజులు ఉన్నటువంటి వాటిలలో కూడా మన వాళ్ళు చదివిస్తున్నారు. ఇక్కడ కాదు కదా, ఊటీకి పంపిస్తున్నారు, ఎక్కడికెక్కడో పంపిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఒకరినొకరు చూసి వాళ్ళు అక్కడ పంపించారట, మీరు పంపించలేదని. ఇంకొక మీకు ఉదాహరణ ఇస్తా, విచిత్రమైన ఉదాహరణ. ఈ మధ్యలో ఒక యూటీలో ఒక ఛానల్లో భార్యాభర్తల యొక్క సమస్యలు పరిష్కరించే వేదిక అది. భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే వేదిక. ముఖ్యంగా భార్య వచ్చిందనమాట ఆ వేదికకు. ఆ వేదికకు వచ్చి ఆమె చెప్పేది ఏంటంటే, నా భర్త లంచాలు తీసుకుంటలేడు, లంచాలు తీసుకోని కారణంగా మాకు మిగతా వాళ్ళ లెక్క మా పిల్లల్ని మంచి స్కూల్కి పంపలేకపోతున్నాము, లేకుంటే ఇది చేయలేకపోతున్నాము, మాకు ఒక మంచి ఇల్లు లేదు అని అతను భర్త ఏంటంటే ఇద్దరు వచ్చారు. భర్తనేమో మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తాడు అనమాట. రిజిస్ట్రేషన్స్ అవుతాయి కదా, అక్కడ మీకు తెలుసు దాని పరిస్థితి ఎట్లుంటది ఏం కథ అని. అయితే ఇతను ఆనెస్ట్ గా ఉండాలని అతను అంటాడు అనమాట. ఆనెస్ట్ గా అంటే ఈమె ఏమంటదంటే, ఈయన ఆనెస్ట్ గా ఉంటే మరి అందరి లెక్క నేను ఉంటలేనుగా, మిగతా వాళ్ళందరూ బాగున్నారు కదా, మరి ఈయన నేను పీడించమంటలేను, ఇచ్చినే తీసుకోమంటున్నాను. ఎంత ఓపెన్ గానండి సమాజంలో, ఎంత ఓపెన్ అయిపోయింది శ్రీనివాస్ గారు. నేను చెప్తున్నా, నాకైతే బాధ అనిపించింది. వాళ్ళే పరిశాన్ అయిన వాళ్ళు భార్యాభర్తల పంచాయతీ. నిజంగా వాస్తవానికి మీరు అన్నట్టు ఒకరి చూసి ఒకరు ఎలాగైనా సరే హైఫై లైఫ్ ఉండాలని వాళ్ళకి అట్లున్నది. అంటే ఇది కంపారిటివ్ స్టేట్మెంట్. వాళ్ళకి అట్లున్నది, వాళ్ళ ఇల్లు ఉన్నది, మెడలో ఇంత పెద్ద బంగారు గొలుసున్నది, నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఓకే సార్. ఇక ఆమెతోని వాడు అన్నాడు, ఒకవేళ నాతోని ఈ సాటిస్ఫై కాకపోతే మాకు విడాకులు తీసుకోవడానికైనా పర్మిషన్ అని అడిగాను. వాడు ఏం చేస్తాడు? ఇక ఆమె యొక్క శ్రమకు వాడేమో ఆనెస్ట్ గా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఒక ఆఫీసర్ ఆనెస్ట్ గా ఉండాలంటే వాని యొక్క, నేను అంటున్నేందంటే, ఏదైనా ఆఫీసర్ మీకు ఆనెస్ట్ గా ఉండడని ఎవరు అన్నారంటే దట్ క్రెడిట్ షుడ్ గో టు హిజ్ వైఫ్ అండి. నేను చెప్తున్నా కదా, వైఫ్ గనక